చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బీజ వేశాడు కానీ ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానులు రక్షిస్తూ ఎందరికో జీవనావాది కల్పిస్తూ అందరికీ నేనున్నానని గౌరవాన్నిస్తూ ముందుకు నవయుగంగా తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన సందర్భంగా నా హృదయపూర్వక పాదాలు వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, 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 నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, క్యారెక్టర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాల గురించి నేను మాట్లాడదామని ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడులా చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ మెగాస్టార్ అంటే చూపించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్కి దగ్గర అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతో మంది స్టార్లు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్, ఒక సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్, ఒక మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏ కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్? ఈ వ్యక్తిత్వ పట్టణంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనుల పిల్లలకు పోడి మల్లని అంటున్నాయి ఈ రోజుల్లో. చిరంజీవి గారు అన్నా, నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నీ క్యారెక్టర్ భావి తరానికి, భవిష్యత్ తరానికి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చెట్టు కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్య నేను చిరంజీవి గారి ఇంటికి మర్చిపోయి మీకు చెప్పాలి. ఏంటి అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నెత్తుగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టర్. ఈ రోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నాడుకునేవాడందరి. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏంటండి అడ్రస్ లేనోండి, అడ్రస్ అంటే తెలియనోండి. నాన్న ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ చార్టర్లు వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్ కొట్టి యావత్ భారతదేశం చిరంజీవి చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరు కాదు, ఎవరు వ్యక్తిత్వం ఉండదు. అన్నా, నువ్వు రాజకీయాల్లో నుంచి బయటకు ఎందుకు వచ్చావంటే నేను అడిగాను. ఇదే స్టేజ్ మీద గోవిందరాజు వాడే ఫంక్షన్ కూర్చుండే, అన్నా మీరు రండి, యాక్ట్ చేయండి, మీకు దండం పెడతా, మీరు రావాలి, మీరు డ్యాన్స్ చేయాలి, మీరు భారతదేశ తెలుగు చలచిత్ర పరిశ్రమలో వచ్చిన స్థాయికి ఉండాలని నేలాంటి అభిమానులు, నాలాంటి అభిమానులు ఎంతో మంది అడిగితే ఆయన వచ్చి మళ్ళీ దుమ్ము దులుపుతున్నాడు, హిట్లు కొడుతున్నాడు. ఆయన నుంచి అందరూ నేర్చుకోవాలి. సినిమా వెనకాల సినిమా ఎక్కిస్తూ, సినిమాతో సినిమాలు పెడుతూ, ఎంతో మందికి విరోధాలు ఇస్తూ, ఎంతో మంది హక్కును తెచ్చుకొని ప్రతి ఒక్కరికి నానుకునే వాళ్ళందరికీ చేతులిచ్చి ఆయనలో స్వార్థం ఉంటే, ఆయనే నేనే ఉండాలనుకుంటే నేను ఉండాలి, నా కొడుకు ఉండాలనుకుంటాడు. అవన్నీ పక్కన పెట్టి మేము ఉండాలి, మనం అందరం ఉండాలి, అందరూ పైకి రావాలి, అభిమానించే ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పిన మోహన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అనేవాడు ఇండస్ట్రీలో రాకపోయింటే నాలాంటి వాళ్ళు వచ్చేవాడు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ అందరేమో సామాన్యుడికి అందరూ ఒక కళేమో అని అనిపించిన రోజుల్లో ఒక చిరంజీవి కూడా మెగాస్టార్ అవ్వచ్చు, కష్టపడే ఎవడైనా సినిమా ఇండస్ట్రీలో పైకి రావచ్చని అడ్రస్ కల్పించిన మోహన్ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు, చిరంజీవి తొక్కుతాడు, చిరంజీవి ఎవరు తొక్కడయ్యా, ఎక్కుతాడు, ఎక్కి
లేపుతాడు, లేచి కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్ ఉంటే, ఎవరికి శక్తి ఉంటే, ఎవరికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగా చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందండి చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే కానీ వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వం వికాసం, ఆయన చిత్రం పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం. వాళ్ళు ఆనందపడాల్సిందే కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం. ఇలాంటి భర్తలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు ఇవ్వాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెగా అభిమానులందరికీ, ముఖ్యంగా మిత్రుడు స్వామినాయుడు గారికి ఉదయపూర్వ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభ తీసుకుంటాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి, జై పవర్ స్టార్. డెఫినెట్గా ఆయన మన గాడ్. సో మన దేవుడు, ఆయన యొక్క పుట్టినరోజుని ఇవాళ మనం ఎంత అలా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పట్ల గణేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆయన అభిమానాన్ని ఎప్పుడు కూడా అత్యద్భుతంగా చాటుతూనే ఉంటారు. సో ఎస్, మరి ఇప్పుడు